ఏంటి ఇలా పెట్టుకోమన్నారు అనుకుంటున్నారా? అలా అనిపిచ్చింది. తప్పు చేసేసి వాళ్ళు ఎలా ఎస్కేప్ అవుతున్నారనేది ఆశ్చర్యమేస్తుంది. సో, చెప్పింది కూడా నేను చెప్పలేదనడం, నేను ఆ ఫ్లోలో అనేసానని చెప్పడం, ఇవన్నీ తప్పించుకునే మార్గాలే గదా! మరి 80 కెమెరాస్ ఉన్నాయి. లక్షల మంది ప్రేక్షకులు చూస్తున్నారు. ఈళ్ళు ఎవరు చూడలేదనుకుంటున్నారా? ఏంటో నాకర్థం కావడం లేదు. మరి 'నాగార్జున' సారయితే ఒక్కొక్కరికి బెండు తీశాడు. అందరికి గూడా వీడియోలేసి మరీ చూపిచ్చాడు. నిజంగా నాగ సార్‌కి నమస్తే సార్ మీకు. ఎందుకంటే నేను ఏదైతే అనుకుంటున్నానో మనసులో అదే అడిగారు. ఇంకా అడగాల్సినటువున్నాయి. కాకపోతే సెకండ్ వీక్‌గా కాబట్టి ఇప్పుడే అడిగేస్తే వాళ్ళు డల్ అవుతారనే ఉద్దేశంతోటి అడగలేదేమో అనిపిచ్చింది నాకు. కొన్ని విషయాలైతే అడగాల్సినటువున్నాయి. సో, మొత్తానికైతే అడిగారు. సో, అవి గూడా చెప్పుకుందాం మనం. చాలా ఇంట్రెస్టింగుంటది ఈ వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. దానికంటే ముందు ఒక లైకేసుకోండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ జేయండి, బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ వీడియోలు మీకు నోటిఫికేషన్‌లో వస్తాయి. సో, తప్పకుండా చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇప్పటిదాకా నన్ను ఎంకరేజ్ చేశారు. మీ అందరికి గూడా శతకోటి వందనాలు. సో, ఇక మనం టాపిక్‌లోకి ఎళ్ళే ముందు హాయ్! నేను ప్రదీప్. సో, ఈరోజు శనివారం కాబట్టి నిన్న జరిగినటివి అంటే శుక్రవారం ఏం జరిగాయి అనేటివి కూడా చూపిచ్చారు. అది పెద్ద విషయమేం కాదు. ప్రతి వారం చూపిచ్చేదే. అందుకని నేను చెప్పను ఎప్పుడు గూడా. కాబట్టి దాంట్లో ఒక ఐటెమ్ గురించి మాత్రం చెప్తున్నాను. కంట్రీ డిలైట్ పాలు వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి ఆ టాస్క్ పెట్టారు. 2 టీములయినాయి. ఆ 2 టీముల్లో మెగాస్టార్ చిరంజీవిని గురించి కొన్ని క్వెషన్‌లు అడిగారు. దాదాపు 10 క్వెషన్స్ ఏశారు. అందులో ఆహ్ మన విష్ణుప్రియ వాళ్ళ టీమ్ అయితే గెలిచారు. సో, వాళ్ళకి 1 ఇయర్ వరకు ఫ్రీగా పాలివ్వడం, అదే కొన్ని గిఫ్ట్‌లయితే ఇవ్వడం జరుగుతా ఉంది. ఒక టీమ్‌కేమో చిరు, ఇంకోటేమో ఆత్మారాం 2 టీములు చేశాడు నాగార్జున సారు. నాగార్జున సార్ కాదు. నిన్న జరిగింది కాబట్టి బిగ్ బాస్ చేశారు. సో, మొత్తానికి అది జరిగింది. తర్వాత నాగ సార్ ఏమన్నాడంటే, చీఫ్‌లు ఎలా పనిచేస్తారో అడిగి తెలుసుకుందాం అని చెప్పి ఇంట్రడక్షను హౌస్‌తో. కొట్టు మై హౌస్ అన్నాడు. సో, అందరూ గూడా ఎళ్ళిపోయారు. నాగ్ సార్ మాత్రం గన్న పట్టుకొని చేతిలో రెడీగా ఉన్నాడు. మీ సంగతి చూస్తా ఈరోజు. మీ తోలు తీసి డోలు కట్టిస్తా అన్నట్టుగా చూసాడు. అందరూ ఎలా ఉన్నారు? ఏమన్నా తప్పులు చేశారా? అంటే ఆదిత్య ఓము అందరూ తప్పులు చేశారు సార్ అన్నాడు. ఏం తప్పు చేశావు సార్ ఆదిత్య? అంటే టాస్క్ అప్పుడు నేను పెద్దగా మాట్లాడడానికి వీలు లేకుండా పోయింది సార్. అంటే తప్పు జరిగినప్పుడు నేను మాట్లాడుండాల్సింది. అతను మాట్లాడుతుంటే నైనిక వద్దనని చెప్పింది. అది నిన్న గూడా చెప్పాడు. సరే ఓకే. ఇక్కడేంటంటే చీఫ్స్ ముగ్గురిని లేయమన్నాడు నాగ్ సారు. ముగ్గురు లేశారు. వాళ్ళ క్లాన్స్‌లో వాళ్ళ పెర్ఫార్మన్స్‌ని బట్టి అక్కడ ఒక బోర్డ్ ఉంటది. రెడ్, గ్రీను. గ్రీన్‌లో పెట్టాలి. సో, ముందు యష్మితోనే మొదలుపెట్టాడు. సేఫ్ గేమ్‌గా ఆడమాకు యష్మి ఇక్కడ. ఎందుకంటే ఇది నిజంగానే ఎవరు బాగా ఆడారని తెలుసుకోవడానికి అని ముందుగానే మన సార్ చెప్పాడు. అభయ్‌ని తీసుకుంది గ్రీన్‌లో పెట్టింది. ఎందుకంటే అతను చాలా బాగా ఆడతాడు సార్. టాస్క్‌లు బాగా ఆడతాడు. సలహాలిస్తాడు. అందరితో బాగుంటాడు. తర్వాత పృథ్వీ అతన్ని రెడ్‌లో పెట్టింది. ఆహ్, తర్వాత యష్మి బొమ్మ తీసుకుంటే పృథ్వీని తీసుకుంటే నువ్వు దాన్ని పక్కన పెట్టి మళ్ళీ చూద్దాం అని అన్నాడు. తర్వాత విష్ణుప్రియ విషయం. మరి విష్ణుప్రియ విషయంలో ఎట్లా అనిపించింది అని అడిగాడు. నువ్వు బాగా అన్నావు కదా! పృథ్వీ, అభయ్ విషయంలో గ్రీన్‌లో పెట్టావు కదా! మరి విష్ణు విషయంలో ఏంటి అని. విష్ణు ఏదో అనుకుంటుంది కదా! అంటే విష్ణు ఏమంటదంటే, సార్ నాకేదో తోసినట్టు అనిపించింది సార్. ఇటు కొద్దిగా నెట్టినట్టు అనిపించింది. అందువల్ల నేను అడిగాను. అన్న మాత్రం నేను చేయలేదు అంటున్నాడు అని చెప్పింది. దానికి విష్ణు బయాస్డ్‌గా అనిపించిందని చెప్పింది. నా సార్ ఏమన్నాడంటే, నిజమే అది వాళ్ళ క్లాన్ కోసం వాళ్ళు ఆడతారు కదా! అన్‌కంఫర్టబుల్‌గా అయింది. ఇంటెన్షనల్‌గా జరిగిందని చెప్పింది. నేను అలా చేయలేదు అంటున్నాను సార్ అని చెప్పింది. నా సార్ ఏం జరిగిందో చూపిస్తాను చూడని చెప్పి వీడియో అయితే ఏయడం జరిగింది. ఆ వీడియోలో వాస్తవంగా ఏందంటే ఆ అమ్మాయి అట్లా మూవ్‌మెంట్‌లో అతను కాలు తగిలి అమ్మాయి స్లిప్ అయింది. అతను నెట్టలేదు, పుష్ చేయలేదు. అది ఇంటెన్షనల్‌గానే
అది కావాలని కాదు, ఇంటెన్షన్‌గా తగిలింది. తర్వాత ఆహ్, ఎవరు 'నిఖిల్' నువ్వు జెప్పు అన్నాడు. ఆ గేమ్‌లో సంచాలకు పప్పు గదా! అంటే నేననలేదయ్యా పప్పని. నువ్వే అన్నావు. నిఖిల్ అనని. నిఖిల్ ఏందంటే, నిజమే సార్ అక్కడ నాకు అనిపించి కాదు సార్ అది. ఇంటెన్షనల్‌గా కాదు అని చెప్పాడు. నీకనిపించింది చెప్పు అనన్నాడు. యష్మి తర్వాత పృథ్వీ 100% ఇస్తాడు సార్ అన్నాడు. నాకు సార్ ఏమన్నాడంటే, మరి వ్యాక్ టాస్క్‌లో గివ్ అప్ ఇచ్చేసాడు గదా! మరి గివ్ అప్ ఇచ్చినప్పుడు ఎక్సలెంట్‌గా ఆడతాడని ఎందుకు పెట్టినట్టు? రోడ్డుగా ఆడతాడని రెడ్ లైట్ పెట్టేసుకొని తప్పించుకొని ఉండొచ్చు. కానీ ఆమె దృష్టిలో బాగా ఆడుతున్నాడని. వాస్తవంగా గూడా అలాంటి క్యాండిడేట్‌లు గూడా ఉండాలి హౌస్‌లో. ఎందుకంటే కాస్త రూడ్‌గా బిహేవ్ చేసేవాళ్ళు ఉండాలా, గేమ్ ఆడేవాళ్ళు ఉండాలా, అరిసేవాళ్ళు ఉండాలా. ఇట్లా ఉంటే గదా మజా వస్తది ఆడియన్స్‌కి. సప్పగా ఆరో సీజన్ జరిగినట్టు జరుగుతా ఉంటే ఎవరికి నచ్చదు. ఇప్పటికే ఎత్తిపోయే పరిస్థితులున్నాయి. ఈ సీజన్ మరి ఎలా జరుగుతదో మరి. నీకు కొన్ని చెప్పాలి పృథ్వీ. మనం నేర్చుకోవాల్సినవి, మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వు ఎఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నావు. నేను గూడా గమనించలే. నిజంగా ఆశ్చర్యం వేసింది. అంటే ఇంతకుముందు ఎఫ్ వర్డ్స్ ఉపయోగిస్తే బీప్ సౌండ్ ఏసేవాళ్ళు. ఇప్పుడు బీప్ కూడా ఏయడంలా. అక్కడ సైలెంట్ చేసేస్తున్నారు. సో, అందువల్ల ఎఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నావు. హోల్డ్ యువర్ టంగ్. చాలా సీరియస్‌గా చెప్పాడు ఆ విషయం మాత్రం. పృథ్వీ ఓకే సార్. రిపీట్లు కాకుండా చూసుకుంటాను సార్ అని చెప్పాడు. యష్మి తర్వాత ప్రేరణ. తను కన్‌ఫ్యూజ్ అయింది సార్. కన్‌ఫ్యూజ్ అయ్యి గేమ్‌నంతా పాడు చేసిందన్నది చెప్పాడు. నాకు సార్ ఏమన్నాడు, ఆమె కన్‌ఫ్యూజ్ అయిందా? మీరెందరూ కన్‌ఫ్యూజ్ అయ్యారు? కన్‌ఫ్యూజ్ చేసారా? ఆ అమ్మాయి ఎంత అరిసినా మీరు విన్నారా అసలు? ఏడన్నారు? ఈళ్ళు గలబా చేస్తూనే ఉన్నారు. ఈళ్ళే నిర్ణయాలు చెప్తున్నారు. ఔట్ అంటున్నారు. నువ్వు సేఫ్ అంటున్నారు. అన్నీ జరిగాయి. నాకు సారు మరి మణికంఠ విషయం, ఇప్పుడు నువ్వు సంచాలకుని గురించి అన్నావు గదా! మరి నా మణికంఠ విషయం ఏంటి చెప్పు? యష్మి. నేను ఎక్కడ తప్పు చేయలేదు సార్. పప్పుల విషయం అయితే ఇతరులను అడిగి తెలుసుకున్నాను. ఎందుకంటే ఆ విషయం నాకు తెలీదు గాబట్టి అని చెప్పింది. నిజంగా ఆ అమ్మాయి చెప్పిందక్కడ. సో, యష్మి ఆ అమ్మాయి సీరియల్ యాక్టర్ గాబట్టి నటించొచ్చు. కానీ నటనేదో, రియల్ ఏదో కనిపించినంత పిచ్చోళ్ళేం కాదు ప్రేక్షకులు. అన్నీ గమనిస్తా ఉంటారు. ఓకే. 200 గ్రామ్స్ విషయంలో నువ్వు చేసింది కరెక్టేనా? నేను ఆ డెసిషన్ తీసుకున్నాను సార్. అంటే నువ్వు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యావా? కాదు సార్ నాకు సార్ అక్కడ ఏడుపు మొదలుపెట్టేసింది. అక్కడికక్కడ ఎలా వస్తది ఏడుపు నాకు అర్థం కాలసలు. ఇది నిజంగా ఏడుపైతే కాదు. ఇది నటనే. అక్కడ 5 మంది ఫుడ్ లేకుండా అయిపోతారు కదా! ఇద్దరుండడం బెటర్ కదా! ఇంతకుముందు కూడా చెప్పింది ఆ విషయాన్ని. అని అన్నాడు. తర్వాత ప్రేరణ చేసిన డెసిషన్‌కి నువ్వు డాన్స్ చేసావు కదా! అని అడిగాడు. నాగమణికంఠ విషయంలో నువ్వు చేసిన తప్పా రైటా అనంటే అప్పటికి కూడా అమ్మాయి నేను చేసిన తప్పు కరెక్టే సార్ అంటది. మణి ఏమంటాడంటే నేను సంచాలకును అడిగాను సార్. ఒక హ్యూమన్‌కి కష్టం నేరుగా ఉన్నది తీసుకోవాలంటే ఎవరైనా హ్యూమన్ అంటే మనుషులకి ఎవరికైనా కూడా 250 గ్రాములు, 250 గ్రాములు తీసుకురాలేరు అని చెప్పాను సార్. ఆ అమ్మాయి నేను ఎంత చెప్పినా కూడా వినలేదు అని చెప్పాడు. నాకు సార్ ఏమన్నాడంటే కామన్ పాయింట్ అందరికి వచ్చేదే గదా! ఇప్పుడు 250 అనేది ఎగ్జాక్ట్‌గా రాదు. మనం గత సీజన్‌లో చూసాం. సో, దాన్ని నీరుగా ఉండేది ఇచ్చేస్తారు. కాపోతే ఆ అమ్మాయి ఏం చెప్పింది, సార్ నాకు వాళ్ళు గెలవాలని ఉంది మనసులో అని నిజం ఒప్పుకునింది. సో, ఒక సంచాలకుగా ఉండి ఒకరు గెలవాలని నువ్వు నిర్ణయం తీసుకోవడం అంటే బ్లండర్ మిస్టేక్ అది. యష్మి చేసింది. తర్వాత యష్మి ఇద్దరు బిగ్ ఫైట్ చేస్తున్నారు అని అన్నాడు. తర్వాత సోనియాని గురించి పెట్టింది. దేంట్లో రెడ్‌లో. ఆ అమ్మాయి ఇండివిడ్యువల్‌గా ఆడుతున్నట్టు అనిపించలేదు సార్ నాకు. ఎక్కడ కూడా కనిపించలేదు అని చెప్పింది. ఆమె క్లారే కావచ్చు. ఆ అమ్మాయి యదార్థం చెప్పింది. ఎక్కడ కూడా కనిపించలేదు. ఎక్కడ కూడా చిన్నోడో, పెద్దోడో అంటే వాళ్ళతో తిరగడం సరిపోయింది ఆమె పని. ఆహ్, తర్వాత ఆ గేమ్‌లో కూడా పూల్‌లో దిగేటప్పుడు పడిపోయింది. చూసుకోవాలి కదా! అని అంటే నాకు సారు నా పరంగా నేను సోనియా ఏంటి నీ సంగతి అంటే, నా పరంగా నేను కరెక్ట్‌గా ఉన్నాను సార్ అని చెప్పింది. కొన్ని విషయాల్లో ఎమోషన్ అయిపోతున్నావు నువ్వు సోనియా. అలా అవ్వకూడదు. టాస్క్‌లో నువ్వు కనబడలేదు. అది యష్మి అభిప్రాయం. ఇది జనాల అభిప్రాయం అని డైరెక్ట్‌గా చెప్తే ఆ అమ్మాయి కనుక్కుంటదని యష్మి ద్వారా చెప్పించినట్టుగా చెప్పించాడు. ఎక్సలెంట్ నాగ్ సార్. సోనియా
నేను స్విమ్మింగ్ పూల్‌లో హ్మ్. చేశాను సార్. అదే దొంగతనం చేశాను. ఈ చికెన్ దొంగతనం చేశాను. నువ్వేం పనులు చేసావని అడిగితే దానికి చెప్పింది. నాకు సార్ ఏమన్నాడు 90% వస్తాను ఆ అమ్మాయికి 40% వస్తే ఎలా? అసలు 90% ఎలా వస్తాయి సార్? మీరు ఎట్ట చెప్తున్నారు నాకు సార్? ఆ అమ్మాయిలో ఏముందని? ఏమన్నా ఫిగరా? ఏమన్నా ఆటలాడుతుందా? ఎంకరేజ్ చేస్తుందా? ఎక్కడ చూసినా బ్యాక్ పిచ్చింగే గదా! ఎప్పుడు చూస్తే విష్ణుప్రియ మీద పడి ఏడవడమే గదా! ఇంట్లో ఏమో అనుకుంటారు. బయట ఏమో అనుకుంటారు. ఇదే ఉంది నీ మైండ్‌లో అది మార్చుకో నువ్వు. అది వదిలేయాలి నువ్వు అని చెప్తే, ఓకే సార్ అని చెప్పింది. ఆ థాట్స్ వదిలేయాలన్నాడు. తర్వాత ఒక వీడియో ఏసి చూపిచ్చాడు. ఆ వీడియో ఏందంటే, నాకు ఫ్యామిలీ ఉంది. నీకు ఎవరు లేరు. అది ఏసి చూపిచ్చిన తర్వాత అందరూ బిత్తరపోయారు. ఆహ్, నాకు సార్ అడిగాడు, "విష్ణు నీ ఫ్యామిలీ గురించి అందరికి చెప్పావా?" అంటే, "చెప్పాను సార్. వచ్చిన రోజే చెప్పాను. మా ఫాదరు, మదర్ లేరని చెప్పాను. ఫస్ట్ రోజే చెప్పాను." సోనియా ఏమంటుంది దానికి, "సార్ నేను దాన్ని ఆహ్, డిస్ట్రాక్ట్‌గా కూడా అనలా అమ్మాయి. దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయకూడదని అట్లా చెప్పింది. ఎక్స్టెండ్ చేయకుండానే అన్నీ మాట్లాడింది. ఎక్స్టెండ్ చేయాలంటే ఇంకెన్ని మాటలనేదో. సో, కాబట్టి నీకు మాత్రం చిన్నోడు, పెద్దోడు కావాలి. అడల్ట్ కంటెంట్ గురించి మాట్లాడాలి. నేను కొన్ని వీడియోలు చూపిస్తాను చూడని" చెప్పి ఆ వీడియో ఏసాడు. డ్రెస్సు, అన్‌కంఫర్టబుల్ ఇవన్నీ మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు. అంతకుముందు ఆల్రెడీ మాట్లాడేసింది. అదే రోజు సార్. అది ఆ ఫ్లోలో అలాగే కంటిన్యూ అయిందని చెప్పింది. ఒక సిట్యుయేషన్ సాల్వ్ సోనియా. నువ్వెంత హైట్‌లో ఉన్నా డమీల్ని కింద పడతావు. ఇంకింతకంటే ఏమంటారు హింట్ ఇవ్వడం ఇంకెవరి వల్ల కాదేమో. ఇంక ఆ అమ్మాయి అర్థం చేసుకుంటే ఇకనైనా మారాలి. తర్వాత నేను ఇక నుంచి నేను చేయనన్నట్టుగా తల ఊపింది. యష్మి తర్వాత శేఖర్ భాష ఈ వారం ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే ఆ సిట్యుయేషన్ బట్టి అంటే వాళ్ళ మిసెస్ ప్రెగ్నెంట్ గదా! అందుకని పెద్దగా కనిపించలేదు సార్ అని చెప్పింది. అయితే ఆయన జోకులేస్తే మాత్రం అందరూ ఇరిటేషన్‌గా ఫీల్ అయ్యారు గదా! ఆ! ఏంటిది అని అన్నాడు. తర్వాత నాగ సార్ ఏమన్నాడంటే, పాపం శేఖర్ భాష చాలా టెన్షన్‌లో ఉన్నాడు 'బిగ్ బాస్'. అతనికి ఏదైనా విషయం చెప్పాలి గదా! అప్పుడైనా కొద్దిగా యాక్టివ్ అయ్యి గేమ్స్ ఆడతాడేమో అని అంటే, ఇట్ ఈస్ గుడ్ న్యూస్ ఫర్ భాష అని చెప్పి, నీ వైఫు హెల్తీ బేబీ బాయ్‌ని డెలివరీ అయింది ఈరోజు అని చెప్తే, అబ్బా! అందరూ హగ్ చేసుకున్నారు. అందరూ ఎమోషనల్ అయిపోయారు. చాలా సంతోషపడ్డారు. అసలు అతను దానివల్లే టెన్షన్ పడుతున్నాడసలు. అందువల్లే ఈ వారం అంతా కూడా ఫుటేజ్ లేదు. మరొక విషయం ఏంటంటే, నిన్న చాలా ఫీల్ అయ్యాడు ఆ వస్తువులు తెచ్చినప్పుడు. ఎడంగా కూర్చున్నాడు. ఒక్కడు ఆలోచిస్తా ఉన్నాడు. ఆ ఫుటేజ్ చూపించలా. ఆ ఫుటేజ్ చూపించుంటే ఓట్లు పడేటివి. పడ్డాయి. కానీ అతను చివరిలో లేడు. ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషనే అది పక్కన పెడదాం. చాలా థాంక్స్ సార్ మీకని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యాడు. యష్మి నా ఫోటో పెట్టుకుంటాను సార్ అనేది. ఫస్ట్ వీక్‌కి రెండో వారంకి డెసిషన్ తీసుకోవడంలో నేను వెనకబడ్డాను సార్. గేమ్స్‌లో కూడా నేను పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు అని చెప్పింది. తర్వాత యష్మి నీ బొమ్మను ఎక్కడ పెట్టాలో నేను చెప్తా గానీ ఆడ అంటూ ఉన్నాను. తర్వాత హూ ఈస్ ది బెస్ట్ ప్లేయర్? నీకు నీ క్లాన్‌గా అవతల క్లాన్‌లు చెప్పు 2 క్లాన్‌లు అంటే నబీల్ పేరు చెప్పింది అమ్మాయి. అమ్మాయి చెప్పడంలో కరెక్టు. ఎందుకంటే ఆ అబ్బాయి అంత ఖచ్చితంగా ఆడతాడు. ఎందుకు? నీ చికెన్ దొంగతనం తీసాడనా? అని అంటే వాళ్ళు చికెన్ దొంగతనం చేశారనని. తర్వాత నైనికని పిలిచింది. నైనిక నబీల్‌ని పెట్టింది. చీఫ్ విషయం మాత్రం చాలా కంట్రోల్‌గా చేశాడు సార్. చాలా ఎంకరేజ్ చేశాడు నన్ను. ఎక్సలెంట్‌గా ఆడతాడు అని చెప్పింది. అన్నీ బాగున్నాయి నైనిక. దానికి నబీల్‌కి కొన్నున్నాయి. కానీ దాని వెనక నబీల్‌కి కొన్నున్నాయి. అయ్యేంటో తెలుసా? అతను ఆడుతుంటే అతని క్లాన్‌ని మీరు అతనికి సపోర్ట్ చేయలా. అతను బయట రూమ్‌లోకొస్తే మీరెవరు కూడా పోలా. నబీల్ చెప్పాడు, "అవును సార్. సీత తర్వాత ఆదిత్య అన్న వచ్చారు సార్" అని. మీరు అతనికి రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు మీరందరూ ఎళ్ళుండాల్సింది. మీరు మీ క్లాన్ మెంబర్‌ని వదిలేసి నిఖిల్ గెలవాలని కోరుకోవడం ఏంటి? ఇది డెడ్ రాంగ్ గదా! వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు మరి నాకు అర్థం కావడం లేదు. అతనుకు ఒక పల్లెటూరు నుంచి యూట్యూబర్ ఎవరు నబీల్ ఎక్సలెంట్‌గా ఆడుతున్నాడు. అలాంటోడిని కదా ఎంకరేజ్ చేయాలా? ఇది కూడా తప్పే. తర్వాత నైనిక విష్ణుని గ్రీన్‌లో పెట్టింది. ఫిమేల్ అయినా గాని నేను ఆడతాను సార్ అని చెప్పింది సార్. సాక్స్‌ల గేము. అది కాకుండా పూల్ గేమ్‌లో కూడా గెలిచింది. షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. చాలా సెన్సిటివ్. వాస్తవం చాలా సెన్సిటివ్. చిన్న పిల్లల మనస్తత్వం అమ్మాయిది పాపం. ఏదున్నా గాని
ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తది. ఆహ్, అభయ్ నాకు సరే మరి విష్ణుప్రియ అభిప్రాయం ఎలా ఉంది? ఏదో అభయ్ అలా అన్నారు కాబట్టి పడిందా? అని అన్నాడు. నేను నిజంగా చెప్తున్నాను. అందరూ చప్పట్లు కొట్టారు. నేను నిజంగానే చెప్తున్నాను. విష్ణుప్రియ ఎక్సలెంట్‌గా ఆడిందని చెప్పి చాలా అభినందించాడు. అభయ్ విషయం తప్పితే అని చెప్పి ఆ అమ్మాయి ఏదో కామెంట్ చేస్తున్నాడు అనుకుంది. కానీ నేను నిజంగానే చెప్తున్నానమ్మా నువ్వు చాలా బాగా ఆడావు. ఏదో సార్ అంటే వదిలేద్దమ్మా అలాగే ఆడు. నువ్వు ఇంకా బాగా ఆడమని ఎంకరేజ్ చేశాడు. తర్వాత నైనిక ఆదిత్యని పెట్టాడు. మింట్ మెల్ గే మెల్ గేమ్‌లో చాలా బాగా ఆడాడు సార్. ఎఫర్ట్ పెట్టాడు. చివర్లో అతను ఇట్లా ఇదిలిచ్చేసరికి అది బయట పడిపోయి ఔట్ అయిపోయాను. కానీ గెలవాల్సింది రగ్బీ ప్లేయర్ అని కూడా తెలిసింది నాకు. ఆయన ముందే చెప్పుంటే నేను ఇంకా డెసిషన్ తీసుకునేదాన్ని అన్ని గేములోనని. నీకు ప్రాబ్లమ్ తర్వాత చెప్పాడు. ఆదిత్య నీకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చీఫ్‌తో మాట్లాడాలి గానీ బయటేంటి మాట్లాడడం? నిజమే కదా! ఇప్పుడు నీకు సమస్య ఉంది. నేను ఆడతా. నేను రగ్బీ ఆడతా. నేను ఒక్క లెగ్‌తో ఆడతానన్నాడు. అయినా ఆ అమ్మాయికి చెప్పుంటే ఆ అమ్మాయి తీసుకునేది. ఎందుకంటే ఆ అమ్మాయికి తెలీదు కదా! ఎవరు ఏంటనేది. తర్వాత అందరం కలిసి కూడా మాట్లాడుకుందాం అనుకున్నాం సార్. నాకు ఏదో ప్రాబ్లమ్ ఉండి ఉండొచ్చు. నేను అలా మాట్లాడనొద్దు. సారీ అమ్మా అని చెప్పి ఆయనకి చెప్పాడు. నిజంగా ప్రతి దానికి కూడా సారీ అని చెప్తారు పాపం. నిజంగా చాలా దాంట్లో మెచ్చుకోవాలి ఆయన్ని. ఎందుకంటే చిన్న పిల్లలని కూడా చూడు సారీ అమ్మా అన్నాడు. దానికి ఇంకొక విషయం ఏజ్ మూలంగా కూడా సార్ అంటే, అదే కదా! నువ్వు ఏజ్ మూలంగానే కదా నువ్వే కదా డెసిషన్ తీసుకొని చెప్పాలి వాళ్ళకి. అంటే నీకంటే చిన్న పిల్లలు కదా! నీ పిల్లలు అంత వయసు ఉంటారు వాస్తవంగా కూడా. అంత పెద్ద పిల్లోడు ఉన్నాడు ఆయనకి. ఇంటర్మీడియేట్ చదివే కుర్రోడు. ఆయన చెప్పాలి. తర్వాత నైనిక సీత. ఆమె నాకొక ఆణిముత్యం లాంటి గేమర్ సార్. ఎంత బాగా ఆడుతుందో నాకు తెలుసు సార్. ఆ అమ్మాయి ఫ్లాప్‌లో పెట్టినప్పుడు ఎంత బాధపడిందో నాకు ఆ విషయం తెలుసు సార్. నువ్వు నా ఆడపులివే అని చెప్పింది. నిజంగా ఆడపులే సీత. గేమ్‌లోకి దిగిందంటే గెలిచేదాకా ఒప్పుకోదు. నిజంగా ఆడపులి. తర్వాత నాకు సార్ సీత బ్రిలియంట్. నీ క్లాన్ కోసం నువ్వు చాలా బాగా ఆడావు. సీత సార్ ఇప్పటికైనా కిరాక్ అని పేరిస్తారు. అంటే పోయిన వారం కిరాక్‌ది సీత అని పిలిచాడుగా. నాకు సార్ ఏమన్నానా జాల హృదయంతో అన్నం తిని వదిలేసావా? అంటే అన్నం వదిలేసి రానోళ్ళకి నిఖిల్‌కి అదేవిధంగా వాళ్ళకి వదిలేస్తే ఒలిసి తింటారని కదా! నేను చెప్పలేదు సార్. చీఫ్స్‌ని అడిగాను. వాళ్ళొద్దన్నారు. నేను సైలెంట్ అయిపోయాను అని చెప్పింది. జాలి హృదయం. మణికంఠ చాలా సేపు నా చుట్టూ తిరిగాడు సార్ అని చెప్పింది. మణికంఠ ఈ వారం మాత్రం సూపర్ సార్. చాలా చేంజ్ అయ్యాడు. నాకు సార్ అన్నాడు. మణికంఠ చూసావా ఎంతమంది నువ్వు నవ్వుతూ ఉండాలని కోరుకున్నారో నవ్వుతూనే ఉండు నువ్వు. ఇప్పుడు ట్రై చేస్తున్నాను సార్. అందరితో కలుస్తున్నాను. అందరితో ఇంటరాక్ట్ అవుతున్నానని చెప్పాడు. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు అబ్బాయి. ఓకే. తర్వాత నాకు సార్ సీతకు సంబంధించి ఒక కిరాక్ మూమెంట్ ఇది అని చెప్పి ఆ స్టోర్ రూమ్‌లో ఉండే బాల్ తీసుకొచ్చి ఇచ్చా. అంటే నిన్న బాల్ పెట్టేశారు కదా! అబ్బా! అమ్మాయి సంతోషానికి అవధుల్లేదు ఇంకా. దిస్ ఈజ్ ఫ్రమ్ మీ ఫ్రమ్ యూ. దిస్ ఈజ్ ఫ్రమ్ యూ అన్నాడు. నా నుండి ఈ బహుమతి నీకని చెప్పాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను చాలా హ్యాపీగా నిద్రపోతాను సార్ అన్నాడు. ఈ వారం అంతా కూడా నువ్వు నవ్వుతూనే ఉండాలి సీత అని చెప్పాడు. నిజంగా అది ఆ మూమెంట్ ఎంజాయ్ చేసే మూమెంట్. అవతల క్లాన్ బెస్ట్ ఎవరో చెప్పు. నైన్‌కి ఏంటంటే మనీని పెట్టింది. ఎందుకు? సార్ నాకు పోటీగా తయారైపోతున్నాడు సార్. తనకి ఇచ్చిన టాస్క్‌లో పర్ఫెక్ట్‌గా ఆడుతున్నాడు. ఆడి ప్రూవ్ చేసుకుంటున్నాడు. మేమంతా కూడా చాలా వీక్‌గా ఉన్నాడు. ఫస్ట్ వీక్‌లో ఇలా ఉన్నాడు. ఏం ఆడతాడు అనుకున్నాం. కానీ చాలా స్ట్రాంగ్ సార్. నాకు సార్ చూసావా మణికంఠ నువ్వు నవ్వుతూనే ఉండాలి అని చెప్పాడు. నైనిక సీత ఈ వారం నవ్వుతూనే ఉండాలని చెప్పాడు కదా! తర్వాత నబిల్ చీఫ్ అవ్వడానికి థీఫ్ అయ్యాను అంటున్నాడు సార్. మన మణికంఠ దొంగతనం చేశాడు కదా! దానికి చీఫ్ అవ్వడానికి నేను థీఫ్ అయ్యానని చెప్పి అతను కూడా సెటైర్లు బలేస్తాడు. తర్వాత నాకు సార్ రష్మి నీకు మణికంఠకి ఒక విషయం ఉంది కదా! అదొకటి వచ్చి దాన్ని క్లియర్ చేస్తా అని చెప్పి వీడియో చేశాడు. అంటే నేను నీరుగా ఉండేది తీసుకుంటాను అని చెప్పి సీత అడిగి 1కి 2 సార్లు అడిగితే దానికి ఓకే అనింది. థ్యాంక్ యూ బిగ్ బాస్ అని. తర్వాత యష్మి సార్ 5 మంది ఆకలి అదే చెప్పాడా? యష్మి వెంటనే మొదలెట్టేసింది. సార్ 5 మంది ఆకలి ఉండడం కంటే ఇద్దరు ఉండడం మంచిది కదా! అందుకని నేను చేశాను సార్. కావాలని చేశాను సార్ వాళ్ళు గెలవాలని. మళ్ళీ చెప్పింది.
సో, కావాలని ఎందుకు చెప్పిందో ఆ అమ్మాయికి తెలియాలి. మరి మణి చిన్నోడు గదా! ఆ! నువ్వు అలా చేస్తే ఎలా? అప్పుడే అప్పుడే చెప్పలేదు. సెకండ్ టైమ్ చెప్పింది. ఇంకోటేందంటే, "నేను చెప్పాను సార్ రెండో రోజు" అన్నాడు. "సార్ అప్పుడే జెప్పుంటే బావుండేది గదా! ఇప్పుడొచ్చి చెప్పింది మళ్ళీ సెకండ్ టైమ్ ఇప్పుడు చెప్తాను సార్" అని అన్నాడు. అసలు అడిగింది నువ్వు గాదు గదా మణికంఠ. వాస్తవం మణికంఠ అడగల. సీత అడుగుతుంటే ఇతను పక్కన దాన్ని ఉండాడు. అంటే వింటున్నాడు. అంటే ఇద్దరి ఇంటెన్షన్ కూడా అదేలెండి. కాకపోతే ఏదో ఒకటి అక్కడ డిస్కరేజ్ చేయకూడదని ఉద్దేశంతో చెప్పాడు. దాన్ని మనసులో పెట్టుకోకు మణికంఠ అని చెప్పాడు. నేను లేదు సార్ నేను అయన్నీ ఏమి పెట్టుకోలేదని చెప్పాడు. తర్వాత నిఖిల్ బిగ్గెస్ట్ క్లాన్. నీ క్లాన్ గురించి నేను మాట్లాడతా గానీ మీ ఇద్దరు మాత్రం ఫెంటాస్టిక్‌గా ఆడారయ్యా. మామూలుగా ఆడలేదు. యూ ఆర్ సూపర్. మీరిద్దరూ అందరికంటే ఎక్కువ 2,40,000 సంపాదించారు. నిఖిల్ చాలా ఇంప్రూవ్ మన నిఖిల్ మణికంఠన్ గురించి చెప్పాడు. సార్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు సార్. నేను ఏదైనా అడగతాడు చేయాలంటే, సరే గమ్మున ఉండకుండా ఏదో ఒకటి గెలకాలంటాడు. గెలికి నవ్వించాలంటాడు. నిజంగా అదే చేశాడు అతను. ఆహ్, తర్వాత సరే ఏంటంటే అభయ్ విషయం ఇచ్చాడు. సార్ అభయ్ మాకు చాలా ఎమోషన్ సార్ అతను అభయ్ చెప్తున్నాడు నిఖిల్ గురించి. చాలా ఎమోషన్ సార్ అతను. స్ట్రాంగ్ అనుకున్నాం గానీ చిన్నదానికి కూడా ఎమోషన్‌గా ఫీల్ అయిపోతాడు అని చెప్పాడు. నీ బొమ్మ తీసుకో నిఖిల్. గ్రీన్‌లో పెట్టుకో. యాజ్ ఎ చీఫ్‌గా పర్ఫెక్ట్. గెలిచేసుకున్నావు. ఆటల్లో దుమ్ము రేపావు. దొంగతనం చేద్దామన్నా గానీ మణికంఠ నువ్వు దాన్ని వద్దు అని చెప్పావు. నిజంగా నిజమైన చీఫ్ నువ్వు. టెంప్ట్ అవ్వల నువ్వు. ఎమోషన్స్‌ని కూడా కంట్రోల్ చేసుకున్నావు. తర్వాత అపోజిషన్ టీమ్‌లో ఎవరు బెస్ట్? సీతని పెట్టాడు. ఎక్సలెంట్‌గా ఆడుతదని చెప్పాడు. కిరాక్ సీత. దిస్ వీక్ ఈజ్ కిరాక్ సీత అంటే ఆ అమ్మాయి సంతోషం కాదు. ఫుడ్ కోసం అలా ఆడితే ప్రైజ్ మనీ కోసం ఎలా ఆడాలి? సీతని అన్నాడు. సార్ ఈ వారం చూడండి సార్ ఎలా చేపిస్తాను అన్నట్టుగా చెప్పింది ఆ అమ్మాయి. తర్వాత ముగ్గురు చీఫ్‌లు నిలబడమన్నారు. నైనిక యు ఆర్ ఫెయిల్డ్ యాజ్ ఎ చీఫ్. యష్మి యు ఆర్ ఫెయిల్డ్ యాజ్ చీఫ్. మీ ఇద్దరిని చీఫ్‌గా డిజాల్వ్ చేస్తున్నా. నిఖిల్ మాత్రమే ఓన్లీ వన్ ఆఫ్ ది చీఫ్ ఈజ్ కంటిన్యూ అన్నాడు. ఎందుకో తెలుసా? అడగల వాళ్ళు. ఎందుకో తెలుసా? మీరు బిగ్ బాస్ నామ్స్‌ని ఫాలో కాల. రేషన్ విషయంలో మీరు సీరియస్‌గా తీసుకోలా. కేవలం ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళిద్దరు ఎక్కువ మనీ సంపాదించారు. మీ క్లాన్‌లో ఎక్కువ మెంబర్స్ ఉన్నా కూడా మీరు గెలవలేకపోయారు. ఇది మీ మిస్టేక్. అందుకని మీ 2 క్లాన్‌ని నేను అబాలిష్ చేస్తున్నా. యష్మి, నైనిక తప్ప మిగతావాళ్ళందరూ యాక్షన్‌లో రమ్మన్నాడు. అక్కడ బేకర్స్ పెట్టారు. బేకర్స్‌లో ఏంటంటే ఎవరు ఒక చీఫ్ సెలెక్ట్ అయిపోయాడు. రెండో చీఫ్ కోసం అక్కడ పెట్టారు బేకర్స్. అక్కడ వైట్ పోయాలి, బ్లాక్ పోయాలి. సో ఇదంతా పెద్ద సోది. ఇక్కడ మణి విష్ణుపురికి పోసాడు. వద్దనేదానికి అభయకి పోసాడు. సింపుల్‌గా చెప్తున్నా ఎందుకంటే ల్యాగ్ అవుతుందని. నబీలు మణికంఠకు పోసాడు. ప్రేరణకు వద్దన్నాడు. విష్ణు జాలిగుండుతో అని చీబాకమ్మ అంటే మణికి ఇచ్చింది. వద్దని దానికి ఆదిత్య చెప్పింది. అంటే అర్థం చేసుకోలేదని. ఆదిత్య వైట్ కిరాక్ సీతకి ఇచ్చాడు. వద్దని పృథ్వీకి ఇచ్చాడు. సోనియా వైట్ అభయ్కి ఇచ్చారు. వద్దని శేఖర్ భాషకి ఇచ్చారు. సీత వైట్ అభయ్కి వద్దని ప్రేరణకి. తర్వాత ప్రేరణ అభయ్కి గేమ్ మీద క్లారిటీ ఉంది అని చెప్పింది. తర్వాత సోనియా జడ్జిమెంట్ మోరల్ కంఫర్ట్స్ అవన్నీ ఉంటాయని అభయ్ చెప్పాడు. ఏంటి అంటే అభయ్ అమ్మాయి వైట్ పోసింది. ఏంటి ఇచ్చుకుందాం ఆయనమ్మ, పుచ్చుకుందాం ఆయనమ్మ అని అన్నాడు. కాదు సార్ చాలా గట్టిగా ఆడతాడు అని చెప్పాడు. తర్వాత పృథ్వీ అభయ్‌కే ఇచ్చాడు. ఆదిత్యకి ఇంకా లీడర్ క్వాలిటీ రాలేదని చెప్పాడు. శేఖర్ భాష ఏమో అభయ్‌కి ఇచ్చాడు. అందరితో మింగిల్ అయిపోతాడు. సోనియా అందరితో మింగిల్ కాదని చెప్పి ఆ అమ్మాయికి బ్లాక్ వేశాడు. తర్వాత యష్మి, నైనిక హాల్‌లో ఉంటే రమ్మని చెప్తాడు. సో నెక్స్ట్ చీఫ్ అభయ్ అని ప్రకటించాడు. సో అందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పారు. టైమ్ ఫర్ సేవ్ అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే లైట్స్ పెట్టుంటాయి. అక్కడ ఒక వైర్ ఆల్రెడీ ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే గ్రీన్ ఇస్తే సేఫ్. వైట్ బ్లాక్ ఎలకపోతే అసలు సేఫ్ అన్నట్టు. పృథ్వీ అన్సేఫ్, మణి అన్సేఫ్, విష్ణు అన్సేఫ్, శేఖర్ భాష అన్సేఫ్, నైనిక సేఫ్. ఫస్ట్ సేఫ్. ఆదిత్య అన్సేఫ్, సీత అన్సేఫ్, నిఖిల్ సేఫ్. సో వీళ్ళిద్దరైతే సేఫ్ అయ్యారు. ఎప్పుడు కూడా ఒకరు గుర్తుపెట్టుకుని సేఫ్ చేసే విధానం ఎలా చేస్తారంటే పైనుంచి ఒకరిని కింద నుంచి ఒకరిని తీసుకుంటారు.
అలా కాకుండా ఫస్ట్ వీక్‌లో ఫస్టే ఆ అమ్మాయిని సోనియాని సేవ్ చేసినందువల్ల, ఆ అమ్మాయి నేనే పెద్ద తురుము కాను. ఈ హౌస్‌లో నాదే కప్ అన్నట్టుగా ఫీల్ అయ్యి ఆటంతా చెడగొట్టుకుంది. 24 గంటలు సొల్లి మాటలు, సొల్లు కూతలు, ఆ పెద్దోడు చిన్నోడితో కలిపి ఉండడం, హగ్గులు చేసుకోవడం, ఒకడు ఒళ్ళో పడుకోవడం. అయన్నీ వాళ్ళ ఇంట్లో చూడరా? ఈ కాబోయేవాడు చూడ్డా? ఇప్పుడేం అనుకోరా? సో, ఇలాంటివన్నీ ఉంటాయి. సో, చూద్దాం. మరొక విషయం చెప్పాడు. ఒక లిమిట్‌లెస్ న్యూస్‌తో రాబోతున్నా రేపు వెయిట్ చేయండి అని చెప్పాడు. సో, ఇదేంటనేది ఎవరికీ అర్థం కాదు. నాకు తెలిసి ఏమన్నా ఆహ్, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయేమో అనుకుంటున్నా. 'రోహిణి' అండ్ 'ముక్క అవినాష్'. తర్వాత ఇంకొక అమ్మాయి ఉంది. ఫస్ట్ సెకండ్ వీక్‌లోనో వచ్చిందనుకుంటా. ఆ అమ్మాయి. ఆహ్, వీళ్ళు ముగ్గురు అనుకుంటున్నా వాళ్ళలో రావచ్చు. సో, ఇది ఈరోజు జరిగింది. మొత్తానికైతే నాగ్ సార్ మాత్రం అడగాల్సిన విధంగా అడిగేసాడు. ఇంక అంతకంటే ఎక్కువ అడిగితే ఏమవుతారంటే సెకండ్ వీక్‌లోనే డల్ అయిపోతారు. ఇంక గేమ్ మీద కాన్సంట్రేషన్ చేయరు. గేమ్ అంతా ఎత్తిపోద్ది. సో, సిక్స్త్ సీజన్ ఎలా అయిందో అలా అవుతది. అది అవ్వకూడదనే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నదేమో అని నేను అనుకుంటున్నా. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్. మీకు నచ్చిందనుకుంటున్నా నేను చెప్పే విధానం. సో, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నా కృతజ్ఞతలు. ఆహ్, ఆహ్, ఎం సబ్స్క్రైబ్ చేసినందుకు, చూస్తున్నందుకు. థాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.